ఈ ముగ్గేంది ఏమని నేనైతే చెప్పను. మీకు ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే లేదు. నేనైతే రాజంపేటకి వచ్చాను. నిమ్మకాయలు తీసుకోవడానికైతే వచ్చాను. నిమ్మకాయల కాస్ట్ అయితే మటుకు చాలా ఎక్కువ ఉన్నది ఇప్పుడైతే మటుకు. రాజంపేటలో అమ్మోర్ అయితే మటుకు రీమోడలింగ్ చేశారు. నాకైతే మటుకు వర్త్ అనిపించింది. చాలా హైలైట్ గా అయితే కట్టినారు ఇడైతే మటుకు. శివుడికి అయితే రుద్రాక్షలు అయితే తీసుకున్నాను. ఇంకైతే నైట్ అయితే అయింది. ఇడైతే మటుకు ఫస్ట్ అయితే కథ చెప్తారు అనమాట గంగమ్మ తల్లికి. ఇంకైతే పొద్దున్నే అమ్మవారికి కావాల్సిన కార్యక్రమాలు అయితే రెడీ అయితే అవుతా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మటుకు సల్ల అయితే పోస్తారు ఇడైతే మటుకు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పద్ధతి అయితే ఉంటది. మా ఊర్లో అయితే మటుకు అమ్మవారి బొమ్మ అయితే మటుకు ముగ్గులతో వేస్తారు. ఇక్కడ ఆచారం ఎట్లా అంటే మటుకు బయట ఊర్లోకి ఎక్కడికైనా పోయేటప్పుడు అయితే మటుకు ఇక్కడికైతే వస్తారు. గంగమ్మ తల్లికి వచ్చి టెంకాయ కొట్టండి ఊర్లోంచి అయితే బయటకి అయితే వెళ్ళరు. ఈ అన్న వాళ్ళు కుండలు ఎత్తుకుపోతున్నారా, ఆ కుండల్లో వచ్చేసి అందరు తెచ్చిన సల్లంతా మటుకు కొంచెం 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 వచ్చేసి దాంట్లో అయితే వేస్తారు కుండలు. ఇంకైతే సల్ల తినేదానికైతే మటుకు ఇంత ముందు నేనైతే చెప్పాను కదా పుట్టు అయితే ఉండదని, ఆ పుట్టుకాడికి అయితే వస్తారు. ఇక్కడైతే మటుకు లొకేషన్ అయితే వేరే లెవెల్ లో ఉంటది. ఈ ఊరు వాళ్ళు అయితే మటుకు మొత్తం ఐకమత్యం అయ్యి మొత్తం అంతా బాగా జరుపుకుంటారు. ఊర్లో ఏ ఫెస్టివల్ వచ్చినా కానీ అందరు కలిసికట్టుగా అయితే జరుపుకుంటాం మేమైతే. అమ్మవారికి పెట్టిన నైవేద్యం కుండలు ఉన్నాయి కదా, అయితే తీసుకొచ్చి ఇక్కడ దింపుతారు. వచ్చిన జనాలకి కొంచెం అయితే పెడతారు. అక్కడ పోయి ఆ కుండలో తిన్న తర్వాతనే వీళ్ళు ఎత్తుకొచ్చిన కుండల్లో ఉన్నదంతా మొత్తం అంతా తింటారు. ఏదైనా మిగిలితే అక్కడనే పడేసి అక్కడనే క్లీన్ చేసేసుకొని వెళ్తారు వెనక్కి. జనాలు అయితే మటుకు చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు. లాస్ట్ వీడియోలో వచ్చేసి అమ్మవారికి అయితే మటుకు డెకరేషన్ అయితే చేసింది అయితే చూపిలేదు కదా, ఇప్పుడైతే చూపిస్తా ఉన్నాను. మాకైతే మటుకు చాలా నచ్చింది. మీకు కూడా నచ్చింది అయితే మటుకు నాకైతే కామెంట్ బాక్స్ లో అయితే మెన్షన్ అయితే చేసేసేయండి. నైట్ కి అయితే కోలాటం ఉన్నది. నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తా. బాయ్.